మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఉన్నాము. ఇప్పుడు మన బయ్యారం మండల కేంద్రంలో గత వారం రోజులుగా ఒక వ్యక్తి కొందరు తనపై అత్యాయత్నం చేశారు అని చెప్పేసి కూడా మహబూబాద్ బయ్యారం అంబేద్కర్ సెంటర్లో గత వారం రోజులుగా రిలే నిర్వహించి పెట్టారు. ప్రస్తుతం అక్కడ సంఘటన దగ్గర ఉన్నాం. విజువల్స్ చూసుకోవచ్చు. రిలే నిర్వహించి కూర్చున్నాడు. నాపై భౌతికంగా దాడి చేసి హత్యా ప్రయత్నం చేసిన వారిని వెంటనే శిక్షించాలంటూ నేరస్తులకు కొమ్ము కాస్తూ కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్న పోలీసులు అంటూ సొంత పార్టీ కార్యకర్తపై భౌతిక దాడులు హత్యా ప్రయత్నాలు జరుగుతున్న స్పందించిన స్థానిక ఎమ్మెల్యే అంటూ రౌడీ షీటర్లకు కొమ్ము కాస్తూ కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్న పోలీసులు అంటూ నిందితుల్ని చట్టపరంగా తక్షణమే శిక్షించాలి, నాకు న్యాయం చేయాలంటూ భౌతిక దాడి చేసిన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ గత వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు ఇక్కడ నిరసన దీక్ష చేశారు. అతనిపై ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు, అసలు అతని మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. నమస్తే, అసలు ఏంటన్నా మీపై దాడి చేసింది ఎవరు, ఎందుకు దాడి చేశారు? అసలు 2017 నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అధికార పార్టీ బెదిరింపులకు కానీ ఎప్పుడు కూడా తలవకుండా నేను ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా సోషల్ మీడియాని సైతం వెళ్తూ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం తూచా తప్పకుండా పనిచేసినాం. పనిచేసి 10 సంవత్సరాలు కష్టపడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పి మేము కష్టపడి పనిచేసినాక అధికారంలో 2 సంవత్సరాలు అయింది. కాంగ్రెస్ పార్టీ అధికారాలకు వస్తుంది అని చెప్పి తెలిసి కొంతమంది వ్యక్తులు అధికారం వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వ్యక్తి ముఖ్యంగా మూల మధుకర్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఇక్కడ బయ్యారం మేజర్ గ్రామ పంచాయతీ అధ్యక్షులుగా నాకు ఎలాంటి ప్రోటోకాల్ కానీ కనీసం సంక్షేమ పథకాల విషయాల్లో కానీ ఇందిరమ్మ ఇళ్ల విషయాల్లో కానీ ఇందిరమ్మ కమిటీల విషయాల్లో కానీ ఎక్కడ కూడా నాకు ప్రాధాన్యత లేకుండా నన్ను రకరకాల ఇబ్బందులు పెట్టుకుంటూ ఇక్కడ ఎక్కడ మీటింగులు జరిగినా కానీ మీటింగు డాష్ మీద కనీసం ఒక ప్రోటోకాల్ ప్రకారం కూడా పిలవకుండా నన్ను రకరకాలుగా మానసికంగా ఇబ్బందులు పాల్చేస్తా ఉన్నారు. ఆయన పార్టీ వ్యతిరేక విధానాన్ని నేను ప్రశ్నించిన పాపానికి నన్ను టార్గెట్ చేసి 21వ తేదీ సెప్టెంబర్ 21వ తేదీ సాయంత్రం 7 గంటలకు బయ్యారం డీసీసీ బ్యాంక్ ముందు నన్ను 4 వ్యక్తుల్ని ప్రోత్సహించి దీనిలో మూల మధుకర్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించి 4 వ్యక్తులు నా మీదకి పంపించడం, వాళ్ళు ఒక షిఫ్ట్ డిజైర్ బండి తీసుకొచ్చి అందులో వేసుకొని తీసుకుపోవడం ప్లాన్ చేయడం, మీ అందరు జనాలందరూ ఉండడంతో కొద్దిగా వాళ్ళు నేను బయటికి పక్కకు పోవడం, నన్ను భౌతికంగా ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టడం జరిగింది. వెంటనే నేను స్థానిక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం జరిగింది. నన్ను ప్రీ ప్లాన్డ్ గా పద్ధతి ప్రకారం మధ్యాహ్నం 1 గంట నుంచే నా కోసం ఫోన్లు చేయడం, కొత్త వ్యక్తులు నేను ఎక్కడన్నా వాకప్ చేయడం ఇవన్నీ నాకు ముందే తెలిసి నేను పోలీసు వారికి ముందే సమాచారం ఇవ్వడం జరిగింది. నా మీద అటాక్ చేయడానికి కొంతమంది వ్యక్తులు నాకు ఫోన్లు చేస్తావు అని చెప్పంటే ఎస్ఐ గారు నువ్వు లోకల్లో ఎక్కడున్నా ఫోన్ చేయమని చెప్పడం, నేను ఘటన జరిగిన టైంలో 10 నిమిషాల తర్వాత పోలీసులు రావడం, లేకపోతే నన్ను చంపేసేవాళ్ళు వాళ్ళు. దాని మీద 109 బిఎన్ఎస్ అని హత్యా ప్రయత్నం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ నైట్ 21వ తారీఖు 8:30కు ఎఫ్ఐఆర్ కాపీ నా చేతికి ఇచ్చి ఈ రోజు వరకు కూడా నిందితుల్ని రిమాండ్ చేయకుండా కనీసం కస్టడీలో తీసుకోకుండా ఈ రోజు వరకు కూడా వాళ్ళని రిమాండ్ చేయలేకపోవడం, నేను అదే 4 రోజుల తర్వాత నెక్స్ట్ తెల్లారి 4 రోజులు నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడం, వాళ్ళకి కావాల్సిన ఎంసీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉన్నప్పటికీ కేవలం రౌడీ షీటర్లను కాపాడడం కోసం ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధి నేను ఖచ్చితంగా వ్యక్తుల మీద నేను ఎప్పుడు అబద్ధాలు వేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ రోజు వరకు జరిగిన సంఘటన 40 రోజులు జరుగుతున్న మీద ఈ రోజు వరకు ఎమ్మెల్యే గారు ఏమైందని అడిగిన పాపాన లేదు. ఎమ్మెల్యే కోసం మేము పనిచేసిన కష్టపడ్డాం, ఎందుకు ఇంత వివక్ష జరుగుతా ఉంది? రేపు రాబోయే రోజుల్లో మాలాంటి వాళ్ళ మీదనే మేము కష్టపడి పనిచేసిన మాలాంటి వాళ్ళ మీదనే రేపు రాజకీయంలో ఎట్లా పోవాలి? వ్యక్తిగత విభేదాలు వ్యక్తుల పట్ల నాకు ఎలాంటివి లేవు. పార్టీలో నాకు జరిగిన వివక్షని నేను ప్రశ్నించిన పాపానికి ఆ వ్యక్తులు నా మీద బయ్యారం లోకల్లో నన్ను టార్గెట్ చేసి నన్ను ఇబ్బందులు పాల్గొని ఇట్టి విషయంలో బయ్యారం స్థానికంలో ప్రతి ఒక్కరు రాజకీయ పార్టీలు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా జరిగిన సంఘటనని తప్పుపడుతూ ప్రతి ఒక్కరి జరిగిన భౌతిక దాడి అనేది ఖచ్చితంగా తప్పు అని చెప్పి ఈ రోజు 7 రోజులలో కూడా రకరకాల రాజకీయ పార్టీలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎమ్మెల్యేని వ్యతిరేకించి కూడా నా దగ్గర రావడం అంటే ఇది చాలా గొప్ప. అట్లని చెప్పి నేను పార్టీని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోవడానికి నాకేం సంతోషం కాదు. 7 రోజుల నుంచి నేను తిండి తిప్పలు లేకుండా, ఆరోగ్య పరిస్థితి బాగా లేకుండా అసలు ఈ రోజు వరకు సంఘటన జరిగిన రోజు నుంచి 21వ తారీఖు నుంచి ఏ రోజు ఫోన్ కాల్ చేయడం లేదు, కనీసం ఏమైందని కుసబెట్టిన దాఖలాలు లేదు. ఉంటే పార్టీ అంతర్గత విషయమైనా లేకపోతే ఒకవేళ అయ్యున్న ఎమ్మెల్యే గారి దృష్టిలో కూర్చోబెట్టి మాట్లాడే పడుతుంటే నేను ఆలోచించేవాడిని. కానీ కనీసం మా
నన్ను స్పందన లేదు పరిస్థితి. ఎమ్మెల్యే కాకుండా కూడా హైకమాండ్ దృష్టికి కూడా అంటే నేను ఇంతవరకు నేను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పాలవుతా ఉన్నా. నా ఆర్థికంగా నేను చాలా పోటు నేను ఇంతవరకు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. నేను ఒకటే అనుకున్నా, ఇక్కడున్న ప్రజాప్రతినిధి వివక్ష లేకుండా, పక్షపాతం లేకుండా మరి జరిగిన విషయంలో నాదైనా తప్పు ఉంటే కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత. నేను అవసరం లేదు, సంబంధం లేకుండా రోడ్డు మీద కొట్టడం అనేది భౌతిక దాడి చేయడం అనేది నేను తప్పు అని చెప్పి నేను ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడికి చెప్తే మరి ఎమ్మెల్యే గారు ఉండడం ఈడ నాకు ఎవరు దిక్కు అనే పొజిషన్లో గత్యంతరమైన పరిస్థితుల్లో నేను రోడ్డు మీదకి వచ్చి నిరసన దిశ చేపట్టడం జరిగింది. అన్ని అంటే ఎఫ్ఐఆర్ చేసినా 5 కేసులు తీర్చినా కూడా ఇంతవరకు మన కోర్టు జాప్యం చేస్తారు. పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్లతోటి కుమ్మక్కై మరి కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారని నాకు అర్థం స్పష్టంగా. 40 రోజులంటే స్థానికంగా నేను ఉంటా ఉన్నా. మరి ఈ కేసు ఈ విధంగా ఉంది, ఇట్లా మాట్లాడాలి, ఇది జరిగింది అనే అసలు ఎలాంటి నాకు సమాచారం లేదు పోలీసుల నుంచి. కనీసం ఏమైందని డిఎస్పీ గారికి చెప్తే అయితండి అని చెప్పి కాలం అంటే కాలం వెళ్ళబుచ్చుకుంటూ వస్తా ఉంటే నాకు ఖచ్చితంగా ఈ కేసులు పక్కదో పట్టించారు. వాళ్ళు నా మీద దాడి చేసిన వ్యక్తులు రోజు ఇట్లా గల్లా ఎగిరేసి నా ముందు మీరేం చేస్తామనే పొజిషన్ అంటే రేపు పొద్దున వాళ్ళతో నాకు ప్రాణహాని ఉన్నది. నేనేమంటున్నా, దయచేసి ఇలాంటి వ్యక్తులు, అరాచక శక్తులు మరి పార్టీలో ఏదైనా ఉంటే కూర్చోబెట్టచ్చు, మాట్లాడచ్చు. మరి భౌతిక దాడులు చేయడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని నా మీదనే జరిగింది, రేపు భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని చెప్పి ఖచ్చితంగా దీని మీద హైకమాండ్ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు పరిచంద్ర రెడ్డి గారు మరి అందరూ కూడా చొరవ తీసుకొని మరి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులకి దోషులపై శిక్షించాలని చెప్పి కోరుకుంటాం. ఈ పార్టీ కాకుండా కూడా అంటే పార్టీ ఎమ్మెల్యే నిన్న వాస్తవంగా జరిగిన విషయంలో అన్ని రకాల రాజకీయ పార్టీలు వచ్చినాయి. సిపిఎం ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ సంబంధించిన నిన్న మరి మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు మరి ఒక పర్యటన ఏంటంటే నష్టపోయిన వర్షాన్ని నష్టపోయిన రైతుల్ని బాధితుల్ని చూడడం కోసం, అదేవిధంగా ఇస్లాపురంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకి రావడం జరిగిందని తెలిసింది. నాకు రోడ్డు లేని దీక్ష శిబిరంలో చూసి నా దగ్గరికి రావడం జరిగింది. ఏం జరిగిందన్నానంటే విషయం చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఇట్లా జరిగిందని చెప్పడం, దానికి సంఘీభావం తెలియజేసి వెళ్ళిపోవడం జరిగింది. ఒకవేళ అవి దీక్షకి అంటే మద్దతు రాకపోయినా నేను ఒకటే అనుకున్నానండి, నేను సావోదేవో ఎందుకంటే నా మీద జరిగినటువంటి దాడి, భౌతిక దాడి నేను ఇలా ప్రత్యక్షంగా ఉన్నా కాబట్టి నాకెవరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నాకంటూ ఒక దిక్కు, పెద్ద దిక్కు మరి పార్టీ అధిష్టానం కావచ్చు, పార్టీ కావచ్చు, ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ చూపుని ఉంటే నేను ఈ రోజు ఇక్కడ కూర్చునే పరిస్థితి రాకపోవు. దీనికి పూర్తిగా బాధ్యత వాళ్ళే. మరి ప్రత్యామ్నాయ పరిస్థితిలో, గత్యంతరం లేని పరిస్థితిలో నేను రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది తప్ప నేను కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణగా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీని రోడ్డు మీద తీసుకొచ్చి నేను ఇబ్బందుల పాలై పార్టీని నష్టం చేసే ఆలోచనలు కానీ నాకు అలాంటివి లేవని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి నేను అంటే క్రమశిక్షణ గల కార్యకర్తలు చెప్తున్నారు. మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నారు. 40 రోజులుగా దాడి జరిగినా కూడా ఇంతవరకు కనీసం ఒక ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదు. వాళ్ళని కూర్చోబెట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి కనీసం కూర్చోబెట్టినా బాగుండేది. ఇంతవరకు నాకు ప్రాణహాని ఉంది వారిని. ఆయన కూడా పోలీసులు కూడా ఒక పక్క మరి ఎవరి మాట రౌడీ షీటర్లకే వాళ్ళని గుర్తపడతామని చెప్పేసి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు.